అందరికీ నమస్కారం. ఇప్పుడు మన ఛానల్కి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు పండితులు వైవిఎస్ఎస్ గిరిరావు గారు మన ఛానల్కి విచ్చేశారు. నమస్కారం గురుగారు. నమస్తే నాయన. గురుగారు, మనకి ఇంటి యొక్క సింహద్వారంపై స్వస్తిక్ సింబల్ వేయటం కానీ లేదా మంత్రాలు రాయడం కానీ వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? అంటే ఇందులో ముఖ్యంగా మంత్రాలంటే బీజాక్షరాలు అయితే రాయమన్నాను. మనం ఏంటంటే శ్రీరామ అని కానీ శ్రీకృష్ణ అని కానీ స్వస్తిక్ మార్కులు పెట్టుకోవటం కానీ జై కృష్ణ అని కానీ జై రామ అని కానీ లేకపోతే ఏంటంటే అలాంటివి రాసుకోవచ్చు తప్పితే ఇవి కొన్ని లలితలో కానీ మనకేంటి పూర్వంలో అంటే గోప్యంగా ఉండే గాయత్రి కానీ ఇట్లాంటి మంత్రాలు మనం రాయకూడదు. మామూలు నార్మల్గా ఏంటంటే మనకి సాత్వికం అని అంటారు. అంటే ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, జై శ్రీరాము, హరే రామ హరే కృష్ణ ఇలాంటివి ఏంటంటే నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా ఎవరైనా చదవచ్చు. వాటికి శుచిగా శుద్ధిగా ఉండి పూజ దగ్గర కూర్చుని మడితోనే చేయాలని లేదు. అటువంటి నామాలు ఏమైనా పెట్టుకోవచ్చు. రెండోది ఏంటంటే రామాలు అయితే అసలు ఏంటి ఫలితం అన్న, ఇప్పుడు నువ్వు ఉన్నావు నాన్న, నేనున్నాను, ఇలా కూర్చున్నాను చక్కగా ఉత్తరం వేసుకుని లాల్చి వేసి కూర్చుంటే ఏమిటి ఫలితం అంటే చూడగా నీకు ఏమనిపిస్తుంది? గౌరవంగా గౌరవప్రదంగా నేను మాట్లాడటం మొదలెట్టేదాకా ఈ డ్రెస్ వేసుకుని ఇలా కూర్చుంటే నార్మల్గా మాకు పెద్ద ఆయన ఎవరో కూర్చున్నారో గౌరవిద్దాం వస్తుంది. అదే నేను 4 గుండెలు ఇప్పేసి టీషర్ట్ వెనక్కి వేసుకుని ఓ సిగరెట్ కొట్టడం తాగుతూ ఉంచున్నాను అనుకో, మనకి చూడటానికి లేకపోతే గుట్కా వేసుకుని అలా నవ్వు అంటే జనరల్గా అటువంటి బిహేవియర్ ఉందనుకో, చూడంగానే ఏంటంటే నేను లోపల నేను సాధన అని అంటే మనకి ఇంప్రెషన్ కలగదు. అలాగే సాంప్రదాయబద్ధంగా చీర కట్టుకుని చక్కగా లంగావణి వేసుకుని గౌరవప్రదంగా ఉన్నారటానికిను మనకి అంటే ఏంటంటే ఆ మనిషిని అంటే ఒక కోడ్ చూడంగానే ఒక రకమైన గౌరవం, ఒక ఎన్విరాన్మెంట్ ఎలా కలుగుతుందో అలాగే ఒక ఇంటి గుమ్మం దగ్గర ఏంటంటే ఎక్కడైతే దైవనామాలు ఉన్నాయో, ఎక్కడైతే స్వస్తిక్ ఉందో, ఎక్కడైతే ఓం ఉందో, ఎక్కడైతే నామాలు ఉన్నాయో, లేకపోతే అక్కడ దేవుడు ఇవి కనిపించగానే అంటే ఒక రకమైనటువంటి ప్లెజెంట్. ఇప్పుడు నువ్వు దేవుడు ఫటం కనిపిస్తుంది, రోడ్డు మీద వెళ్తుంటావు చక్కగా, ఏ కారు వెనకాలో ఏ జీప్ మీదో లేకపోతే ఎక్కడో ఉంది రోడ్డు మీద పక్కన చిన్న టెంపుల్ ఉంది, ఇట్లా అనుకుంటూ వెళ్తావా? అలాగేంటంటే ఈ ఈ పెట్టడం వల్ల ఏంటంటే వచ్చేవాళ్ళందరూ కూడా ముందు మైండ్ ప్లెజెంట్గా అవుతుంది చూడంగానే. అవటం వల్ల పాజిటివ్ వైబ్రేషన్ ఆ ఇంటి మీద కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అక్కడ ఇప్పుడు మనకి రూమ్స్లో చెప్తుంటారు, అంటే ఇప్పుడు సభాముఖంగా చెప్పకూడదు, కొన్ని రూముల్లో రకరకాల వాళ్ళ పోస్టర్లు హీరోయిన్స్ పెట్టుకుని ఉంటారు. చూడంగానే ఏంటంటే వీళ్ళలో నెగిటివ్ థాట్ వస్తుంది. అంటే అది ఏమీ చేయకపోయినా అక్కడ ఉన్నటువంటి ఒక పిక్చర్ చూడంగానే, ఒక నామాన్ని చదవంగానే ఎదుటివాడికి నెగిటివ్ థాట్ వచ్చిందా, పాజిటివ్ థాట్ వచ్చిందా, సంఘ వ్యతిరేకమైన థాట్ వచ్చిందా, ఈ రావటానికి కారణభూతమైనటువంటి ఫలితం ఏదో ఉంటుందో ఆ ఫలితం వాళ్ళకు వస్తుంది. అందువల్ల స్వస్తిక్ కానీ ఓం కానీ పెట్టుకోమని, దేవుని నామం పెట్టుకోమని లేకపోతే అలా చెప్తూ ఉంటారు మామూలుగా ఇంటికి. గురువుగారు, అలానే మనకి ఇంటి ముందు దిష్టి పోవడానికి దిష్టి గుమ్మడికాయలు అంటూ కడుతూ ఉంటారు. వీటి యొక్క ప్రాముఖ్యత ఏంటి? దిష్టి గుమ్మడికాయ అంటే దిష్టికి ఇందులో అంటే రకరకాలు చెప్పాలంటే దిష్టి గుమ్మడికాయనే శాస్త్రోక్తంగా ఉన్నది. అంటే అది మామూలు మీకు బలి ఇచ్చేటప్పుడు వచ్చేది ఏంటంటే మంచి గుమ్మడికాయని ప్రతిష్టలప్పుడు అక్కడ బలి చేస్తారు. అలా కాకుండా ఈ బూడిద గుమ్మడికాయ అంటారు. బూడిద గుమ్మడికాయని మనం గృహప్రవేశం అప్పుడు శాస్త్రంలోనే చక్కగా పసుపు రాసి పైన కట్టమంటారు. అంటే ఏంటంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది పీలుస్తుందన్నమాట. మనం ఈ వాచీలు సెల్లు కొన్నప్పుడు అందులో చిన్న బ్లాక్ పేపర్ లాంటిది ఉంటుంది, అందులో మాయిశ్చర్ ఉంటే లాగేస్తుంది. అలా అది దోషం కోసం. కానీ ఇప్పుడు ఏంటంటే నేను రకరకాలు చూస్తున్నాను, ఏదో కోతి బొమ్మ ఇలా పెట్టి ఉండేవి, లేకపోతే ఇంకేవో రకరకాల పెద్ద పెద్ద రాక్షసుల బొమ్మలు ఇలాంటివన్నీ కూడా పెడుతున్నారు. అంటే దాన్ని చూడంగానే మనకి ఏ వైబ్రేషన్ కలుగుతుందో ఆ వైబ్రేషన్ యొక్క ఫలితం వాళ్ళకు వస్తుంది. అంటే ఎంత సింపుల్గా ఉంటుందంటే, ఒక కారు మీద వెనకాల జై శ్రీరామ్ అని రాసుకున్నారనుకోండి, అల్లా మాలిక్ అని రాసుకున్నారనుకోండి, లేదా యేసు బొమ్మ వేశారనుకోండి, వేయంగానే అది చూసిన వాడికి ఒక రకమైన ఆర్ట్తో గౌరవం వస్తుంది. ఆ వచ్చిన దాని యొక్క దాంట్లో ఫలితము వీనికి రాయల్టీ అంటారు. ఏదైనా బుక్ అమ్మితే ఏంటంటే ప్రతిసారి పబ్లిషర్ చేసినప్పుడల్లా వీడికి ఒక 5% ఇస్తుంటాడు రైటర్కి. అలాగే మనం ఎంతమంది అయితే ఆ జై శ్రీరామ్ చదివారో వాళ్ళకు వచ్చే పుణ్యంలో ఆ కారు మీద వేయించుకున్న వాడికి పుణ్యం వస్తుంది. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా మనం కష్టపడకుండా మనకు వచ్చేటువంటి పుణ్యం అన్నమాట. అలాగే గురువుగారు, మనకి శాస్త్రం ప్రకారం గుమ్మడికాయ కట్టమంటారు. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని ఇంట్లో
జుట్టు కడతారు, స్ఫటికాలు కడతారు. ఇవి శాస్త్రోక్తంగా నిజంగా ఉన్నాయా, లేదా ఈ మధ్య అందరూ చెప్పడం వల్ల ఇలా చేస్తున్నారా? శాస్త్రోక్తంగా అయితే మనకి గుమ్మడికాయ ప్రధానంగా చెప్పబడింది. అయితే దిష్టి గణపతి ఫోటో ఉంటుంది, అలాంటివి పెట్టుకోవచ్చు తప్పితే మీకు ఈ పెద్ద పెద్ద రాక్షసుల్లాగా ఉన్న తలకాయలు పెట్టడం కానీ, ఈ నాగజముడు బ్రహ్మజముడు లాంటివి కట్టడం కానీ, ముళ్ళ కంప లాంటివి కట్టడం కానీ, ఇవన్నీ ఏంటంటే అవి నెగిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఇప్పుడు జనరల్గా ఏంటంటే ఒక శుచిగా శుభ్రంగా ఉన్నవాడు వెళ్ళి పయస్గా కూర్చోవాలంటే గుడి లాంటి వాతావరణం దగ్గర అక్కడ వెళ్ళి కూర్చోబుద్ధి వస్తుంది. ఒక తాగుబోతు వాడో లేదా అంటే జనరల్గా ఒక అగ్లీగా ఉన్నవాడు ఏంటంటే వాడికి తగ్గ వాతావరణంలో వాడు అక్కడ అంటే ఆ జనాల్లోకి వెళ్ళి కూర్చుంటారు. అంటే ఒక పెళ్ళి ఉందనుకో, పెళ్ళిలో ఆధ్యాత్మికంగా మాట్లాడే వాళ్ళందరూ గిరిగారు ఇక్కడ కూర్చున్నారు, ఆయనతో మాట్లాడితే 4 మాటలు చెబుతారు అనుకుంటారు. కొంతమంది చక్కగా చతుర్ముఖ పారాయణ చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ వాళ్ళ గ్యాంగ్ని గ్యాదర్ చేసుకుంటారు. గ్యాదర్ చేసుకుని అక్కడ వాడితో మన పేకాడుకుందంటే మన రేపు పొద్దున తెల్లారుజామున ముహూర్తం అంటాడు. అట్లా ఒక ఆఫీస్లో కూడా బ్రేక్ తీసుకునే వాళ్ళందరూ గ్యాదర్ అవుతారు. లేట్ నైట్ పనిచేసే వాళ్ళని సాయంత్రం టీకి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చుంటారు. సిన్సియర్గా వర్క్ చేసే వాళ్ళందరూ అంటే ఏంటంటే ఏ క్యాడర్కి ఆ క్యాడర్ తన వాళ్ళని ఎట్లా లాక్కుంటారో, నీకు శుభకరమైనవి మంచివి వాకిట్లో పెడితే ఏంటంటే దానికి సంబంధించినటువంటి దేవతలు అందరూ చూసి ఆశీర్వదించడానికి వస్తారు. నువ్వు నెగిటివ్ అన్నీ పెడితే ఏంటంటే వాటి మీద ఆవహించేటువంటి ఏముంటాయో అవన్నీ వచ్చి అక్కడ ఆగుతాయి. ఆడడం వల్ల ఏంటంటే వీళ్ళు ఎందుకు చెప్పారంటే బయట నుంచి వచ్చేది అక్కడ ఆగుతుంది అనుకుంటారు, కానీ దాన్ని పోతుందని పిలిచి అవి కూర్చోబెట్టేది అనమాట. అందుకని ఏంటంటే అవి ఈ జుట్టు కానీ పీచులు ఉండేవి కానీ, జుట్టుతో తాడు చేసి తాడు కానీ, లేకపోతే ఏంటంటే ముళ్ళవి కానీ, రాక్షసుల బొమ్మలు కానీ, అవన్నీ ఎక్కడ శాస్త్రం చెప్పాల. అవి దేనికంటే మా పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ అప్పుడు గృహప్రవేశం ఇంట్లో ప్రాణప్రతిష్ఠ చేయకముందు పెద్ద స్ట్రక్చర్ అది కడుతూ ఉంటారు. వాటికి దిష్టి బొమ్మ అబ్బాయిల బొమ్మలు అనేవి పెడుతుంటారు. వాటికి తప్పితే ప్రాణప్రతిష్ఠ చేసిన ఇంట్లో ఏదైతే మనం వాస్తు పురుషుని ఆవాహన చేసి ధార్మికమైన సత్యనారాయణ సమర్థం పూజ చేస్తామో వాటి మీద అన్ని ధార్మికమైనవే ఉండాలి. అర్థమైందా? అంటే గృహస్థు నివసించేటువంటి వాటికి మాత్రం అన్నీ కూడా ఇటువంటివే ఉండాలి తప్పితే నెగిటివ్ ఎనర్జీ తీసుకొచ్చేవి ఉండకూడదు. అది కరెక్ట్ కాదు. ధన్యవాదాలు గురుగారు, చాలా బాగా వివరించారు. చాలా సంతోషం నాయన.